అండ్ ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ అండి జాయిన్. ఎవరు అడుగుతున్నారు? ఓకే అంటే ఫస్ట్ రోహాని గారిని అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ట్రైలర్ మొత్తం చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అంటే ఏం లేదు, మీ సినిమాల్ని మీ బావగారు విరాట్ కోహ్లీ, మీ సిస్టర్ అనుష్క శర్మ గారు చూస్తుంటారా? సినిమా గురించి మాట్లాడదాం. అదే వాళ్ళు మీ సినిమాలు చూస్తుంటారా అంటున్నాను. మీ సినిమాలు సారీ అండి, నేను దాని గురించి మాట్లాడాను. అవునా? ఓకే ఓకే. అంటే ఇందులో మీ క్యారెక్టర్ అంటే ముగ్గురు హీరోలు ఉన్నారు, ఓన్లీ ఒక హీరోయిన్ ఉంది కదా, అంటే మీకు స్పెషల్ క్యారెక్టర్ ఏమన్నా ఉందా ఏంటి అసలు దీంట్లో? స్పెషల్ అంటే డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ చాలా స్పెషల్ ఉంది, అందుకే నేను చేశాను. అండ్ ప్రవీణ్ చాలా బాగా రాశారు నా క్యారెక్టర్. అండ్ యాక్చువల్లీ స్క్రిప్ట్ చదివినప్పుడు నేను బాగా కనెక్ట్ అయ్యాను క్యారెక్టర్తో. అండ్ ఐ హ్యావ్ సీన్ యునో గర్ల్స్ గోయింగ్ త్రూ అ లాట్ and I've seen that happening around me. So నాకు చాలా పర్సనల్ కనెక్షన్ ఉంది క్యారెక్టర్తో, అందుకే చేశాను. అంటే మీ క్యారెక్టర్ చూస్తుంటే అంటే తండ్రి చాటు కూతురులా కనిపిస్తుంది కదా, అదేనా? అదే. ఓకే, విరాజ్ గారు చెప్పండి. బేబీ సినిమాలు చూస్తున్నాము, వైష్ణవి మిమ్మల్ని చీట్ చేసింది. ఇందులో మరి రోహాని గారు ఎలా ఉండబోతున్నారు ఏంటి అసలు? ఇది కూడా లవ్ స్టోరీ అండి, కానీ లవ్లో కష్టాలు ఉంటాయి కదా, మీకు ఉంటుంటాయి అలాంటివే. సో థియేటర్లో తెలుస్తుంది మీకు అసలు ఏమైంది ఐశ్వర్యకి వరుణ్కి మధ్యలో అని. అచ్చా అచ్చా. అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అసలు దీంట్లో? ప్రతి అబ్బాయికి రిలేటెడ్గా అనిపిస్తుంది అండి, ప్రతి అబ్బాయి కనెక్ట్ అవుతాడు, ప్రతి అబ్బాయి తన లవ్ స్టోరీ గుర్తొస్తుంది నా లవ్ స్టోరీ చూస్తే. అంటే బేబీ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అంటే అవునండి, ఎక్స్పెక్ట్ చేయొచ్చా మంచి మీకు మళ్ళీ ఒక మరో బ్లాక్ బస్టర్ అవుతుంది అని? తప్పకుండా మా అందరికీ అంటే మంచి కథ ఉంటే జనాలు జనరల్గా యాక్సెప్ట్ చేస్తారు. సో మాకు ఖచ్చితంగా నచ్చి చేసాం కాబట్టి వాళ్ళు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాం. సో April 11th తెలిసిపోతుంది. అంటే ఇప్పటివరకు చేస్తుంటే మీరు అంటే మల్టీ స్టార్ లాగా వస్తున్నాయి మేము, అది దాంట్లో చూస్తుంటే ఆనంద్, ఇప్పుడు ఇది సోలోగా ఇంకేమైనా ఉన్నాయి? ఉన్నాయండి, యాక్చువల్లీ ఇది బేబీ ముందు చేసింది, బట్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. నేనేంటంటే కథ బట్టే చూస్ చేసుకుంటున్నాను క్యారెక్టర్స్ కానీ ఏది కానీ. అలా చూస్ చేసుకున్నదే శ్రీరంగనీతులు, అలా చూసుకున్నదే బేబీ. అండ్ ఇంకోటి ఈ మధ్య రీసెంట్గా వచ్చింది జోరుగా హుషారుగా అని, అది సింగిల్గా చేసిందే. సో ఇంకా సింగిల్గా రాబోతున్నాయి.